ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయినటువంటి రాత్రి కాలం అంతా కూడా కాపాడారు, రక్షించారు, భద్రపరిచారు. అయా మీ కృపా సహాయము చేత మరొక నూతన దినములో, ప్రశస్తమైన దినములో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, ఈ విధంగా మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే సహాయము దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మా సొంత చిత్తము కాదు కానీ మీ చిత్తాన్ని మేము జరిగించే హృదయం మాకు దయచేయండి. ఈరోజు సమస్తము కూడా మీదే నాయనా. అయా, మేము మా యొక్క క్రియల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మాకు జ్ఞానమును దయచేయమని కూడా ఈ రోజున బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును అని సామెతల గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనంలో అయా మీ వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా, అవును తండ్రి, ఈ రోజున మీ బిడ్డలైన వారు, నీతిమంతులుగా ఉన్నవారు భక్తిహీనుని యొక్క జీవితాన్ని చూసి అయా తద్వారా ఆ విధంగా జీవించకూడదు అని నేర్చుకుంటారు అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. భక్తిహీనుడి యొక్క అయా సుఖభోగాలను బట్టి కాదు కానీ, భక్తిహీనుడి యొక్క అయా ఎదుగుదలను బట్టి కాదు కానీ, భక్తిహీనుని యొక్క అశాంతికరమైన పరిస్థితిని మీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఈరోజు చూసి వారి వలె జీవించకుండా ఈ రోజున యథార్థతతో నీతిని విడవకుండా జీవించే కృప చూపించుమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ ఉదయకాల ప్రార్థనలో అనేక మంది బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం నాయన. అవునయ్యా, ఈ రోజున బిడ్డలు మరి ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశయాలతోనే ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉండగా అయ్యా వారందరినీ కూడా దీవించండి. వారు అనుకుంటున్న ప్రతి కార్యమును ఈరోజు సఫలత అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, అదేవిధంగా మా ప్రయాణాల నిమిత్తం మేము అడుగుతూ ఉన్నాము. మేము వెళ్తున్న మార్గాలను, మేము వస్తున్న మార్గాలను మీ పాద సన్నిధిని పెడుతున్నాం నాయన. మా వాహనాలను మీ స్వాధీనపరచుకొనండి తండ్రి. ఎవరికి ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ జరగకుండా కృప చూపించండి. మార్గంలో వాహనముకు ఎటువంటి ఇబ్బంది రాకుండా సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదే రీతిన నాయన, చేస్తున్నటువంటి ప్రతి విధమైన పనిని కూడా దీవించండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు అన్నిటిలోనూ ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా ఆశీర్వదించండి. ఎంతో మంది ఆపుదామని అనుకుంటున్నారు, ఎంతో మంది అడ్డంకిగా ఉంటున్నారు. అయా, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక తండ్రి బిడ్డలు వెనకబడిపోతున్నారు. కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళులాగున ప్రోత్సహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగపరుచుకునే కృప చూపించండి. ఆకలి బాధలతో ఎవరు లేకుండా, అనారోగ్య పరిస్థితులను బట్టి ఎవరు చింతించకుండా, ఆత్మీయ జీవితంలో ఎవరు తప్పిపోకుండా, అయా ఎవరు కూడా ఆర్థికంగా అప్పులు కలిగి లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. మంచి సాక్ష్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రతి క్రియ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే కృప చూపించండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవి అన్ని కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి తండ్రి. అయా, ఎవరైతే రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అని వెళ్తూ ఉన్నారు నాయన, వారికి మీ తోడును దయచేయండి అయ్యా. రిపోర్ట్స్ అన్ని అనుకూలంగా మార్చండి ప్రభువా. ఆ డెలివరీస్ కూడా మీ చిత్తంలో నార్మల్ డెలివరీని దయచేయమని కూడా బ్రతిమాలుతూ ఉన్నాము ప్రభువా. నాయన, గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారికి సమస్య రాకుండా ఈ రోజంతా మీరే కాచి కాపాడి భద్రపరచుమని నాయన, ఈ రోజున
ఎవరితో మేము ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా, మనస్పర్ధలు కలిగి లేకుండా, గొడవలతో ఉండకుండా ప్రశాంతంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవించే కృప చూపించమని తండ్రి, లోకమాయలు ఎవరు పడిపోకుండా, అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతులు మోసపోకుండా, వాక్య జ్ఞానమును ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, మీరు చూపిన కృపను బట్టి, దయను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబమును ప్రత్యేకముగా దీవించండి, ఆశీర్వదించండి. అయా, మేము కొందరికైనను మీ వాక్యమును ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్థులయ్యే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.